ఈ నెల 28వ తేదీలోపు రైతులందరూ ఫార్మర్ రిజిస్టర్ పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని గండేపల్లి మండల వ్యవసాయ అధికారి సద్గురు మూర్తి సూచించారు. గండేపల్లిలో ఆయన మాట్లాడుతూ భూమి ఉన్న ప్రతి రైతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ పోర్టల్లో తప్పనిసరిగా వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్దకు ఫోన్ నెంబర్ లింక్ అయిన ఆధార్ కార్డు, భూమి పాస్ పుస్తకం తీసుకుని వెళ్లే పోర్టల్లో వెనువెంటనే నమోదు చేస్తారన్నారు. లింక్ అయిన ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుందని, అది చెప్పగానే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని పేర్కొన్నారు. నమస్తే అండి. గండేపల్లి మండలంలోని రైతు సోదరులందరికీ కూడా నా విజ్ఞప్తి, మన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కలిపి సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు రిజిస్ట్రీ పోర్టల్ నందు మీ యొక్క వివరాలన్నీ కూడా ఈ నెల అనగా ఫిబ్రవరి 2025 తారీఖు కల్లా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలంటే మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జెరాక్స్, అలాగే మీ యొక్క ఆధార్ జెరాక్స్ మరియు ఆధార్ నెంబర్ లింక్డ్ మొబైల్ చరవాణిని తీసుకుని వెళ్ళి మీ సమీప రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ ఉద్యాన సహాయకులను సంప్రదించి ఓటీపీలు చెప్పడం ద్వారా నమోదు చేయవచ్చు. లేదా బయోమెట్రిక్ డివైస్ అథెంటికేషన్ ద్వారా కూడా మీ యొక్క వివరాలు నమోదు చేయడం ద్వారా మీకు ఒక ఏకీకృత సంఖ్య అనేది జారీ చేయబడుతుంది. భవిష్యత్తులో ఈ సంఖ్య జారీ చేయబడిన రైతులకు మాత్రమే ప్రభుత్వం ద్వారా రైతులకు అందించే సంక్షేమ పథకాలు అందించాలనే దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి త్వరితగతిన మీ యొక్క వివరాలతో సంబంధిత రెవెన్యూ గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. ఒకవేళ మీకు 2-3 గ్రామాల్లో భూమి ఉంటే కనుక ఒక గ్రామంలో నమోదు చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ సంఖ్య అనేది రైతుకు ఒకటే కాబట్టి ఒక దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఆటోమేటిక్గా మీకు ఆ యొక్క ఫలితాలు సంక్షేమ పథకాలు అందడానికి వీలుంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 2025 ఫిబ్రవరి 2028 నాటికి నమోదు చేయగలని ఆశిస్తున్నాను. పేరు సద్గురుమూర్తి, మండల వ్యవసాయాధికారి, గండేపల్లి మండలం.